నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. భారత రాష్ట్ర సమితికి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు డూ ఆర్ డై అనే పరిస్థితిని తీసుకొచ్చాయి. ఈసారి ఓడిపోయిన వెంటనే ఎన్నికలు ఎదుర్కోవడం ఏ పార్టీకి అయినా చిన్న విషయం కాదు. మళ్ళీ పరాజయం ఎదురైతే కోలుకోవడం కష్టం. బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీకి దాదాపుగా అసాధ్యం. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పుడు కేటీఆర్ సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో వారి ముందున్న అసలు సవాల్ బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలో ప్రజలకు చెప్పడం. అసెంబ్లీకే వద్దనుకున్న ప్రజలు పార్లమెంటుకు బీఆర్ఎస్కు ఎందుకు ఓటేస్తారన్న సందేహం సహజంగానే బీఆర్ఎస్ నేతలకు వస్తోంది. ప్రజలను ఎలా కన్విన్స్ చేయాలా అని మేధోమథనం చెందుతున్నారు. తెలంగాణలో 2014లో జమిలీ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 2018లో కేసీఆర్ 6 నెలలు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జమిలీగా జరిగితే జాతీయ అంశాల ప్రాతిపదికగా ఓటింగ్ జరుగుతుందని, అదే జరిగితే తనకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ముందస్తుకు వెళ్లారు. మంచి ఫలితం సాధించారు. రెండోసారి గెలిచిన ఊపులో పార్లమెంట్ ఎన్నికల్లోనూ స్వీప్ చేయవచ్చని అనుకున్నారు. సారు కారు 16 నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. కానీ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించలేదు. 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ కు ఇచ్చారు. 1 సీటు మజ్లిస్ ఖాతాలో ఎలాగూ పడుతుంది. అంటే బీఆర్ఎస్ నెంబర్ 9 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. కానీ ఈసారి అధికారంలో లేదు. ఘోర పరాజయాన్ని ఎదుర్కొని ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు వెళ్తోంది. ఓవైపు 6 గ్యారంటీలను అమలు చేసేందుకు దూకుడుగా వెళ్తోన్న కాంగ్రెస్, మోదీ మానియా ఇంకా ఉందని హడావిడి చేస్తోన్న బీజేపీలను తట్టుకోవడం బీఆర్ఎస్ కు అంత సులువు కాదు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా అంగీకరించారు. చేవెళ్ల నియోజకవర్గంపై పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు 2 జాతీయ పార్టీలను ఎదుర్కోవటం తేలిక కాదని, కానీ మనకు అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పరిధిలో 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీ వచ్చినందున దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ వేరు, లోక్సభ ఎన్నికల ఓటింగ్ వేరని కేటీఆర్ కు తెలియందేమీ కాదు. పార్లమెంటు ఎన్నికలు ప్రత్యేకంగా జరుగుతున్నందున ఇప్పుడు ఓటింగ్ ప్రయారిటీ ఖచ్చితంగా జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలన్న టాపిక్ మీద ప్రజలు ఓట్లేస్తారు. మోదీ 3వ ప్రధానిగా కొనసాగాలా, లేకపోతే రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇవ్వాలా అన్న చాయిస్ పరంగా ఓటింగ్ జరుగుతుంది. మరి ఈ చాయిస్ లో బీఆర్ఎస్ ప్రస్తావన రావడానికి అవకాశం లేదు. మరి ఓటింగ్ ఎలా వస్తుంది? హార్డ్ కోర్ బీఆర్ఎస్ ఓటర్లు అయితే ఓట్లు వేస్తారు. కానీ వారితో డిపాజిట్లైనా వస్తాయన్న గ్యారంటీ ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణకు న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని ప్రజల్ని కన్విన్స్ చేయటం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోతే తెలంగాణకు ఢిల్లీలో వాయిస్ ఉండదని నమ్మించేలా చెప్పగలగటం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు అడ్డం వస్తున్నాయి. బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా మార్చి తెలంగాణ కోసమే కొట్లాడతామని, తమను గెలిపించాలని కోరటం కాస్త అతిశయోక్తిగా ఉంటుంది. ప్రజలు నమ్మటం తక్కువ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.